పుట్టుకతో వచ్చే బుద్ధి పుటకలతో గాని పోదంటారు. ఎందుకంటే ఫ్రమ్ ద బిగినింగ్ మనం చిన్నతనంలో నుంచి అలవాటు అయ్యేటటువంటి పాకిస్తాన్‌లో హిందూ అనే పదాన్ని అట్లాంటి బూతు పదంగా పుట్టినప్పటికి హిందూ అంటే ఇప్పుడు మనం లంకొడకో, ముంకొడకో అన్నట్టుగా హిందూ అనే పదాన్ని వాడేస్తున్నారు. అంటే హిందూ అంటే అక్కడ ఒక బూతు పదంలాగా వాడుతున్నారు. అక్కడ ఒక దుర్మార్గ పదంగా వాడుతున్నారన్నమాట. దీనికి సాక్ష్యం ఒక మంత్రి ఇచ్చినటువంటి స్టేట్మెంట్. మాజీ పాకిస్తాన్ మంత్రి జమాల్ షా తను నాకు ఈ కుర్బానీ జంతువులను అట్లాగా ముక్కలు చేసి ఆహారాన్ని పంచడం చేత కాదు, అలాగే మాంసం తినేవాడిని కాదు. నా కుటుంబ సభ్యులు పెళ్ళయిన తర్వాతన నన్ను హ్యూమిలియేట్ చేశారు. ఏమనంటే నీకు ఈ చేత కదండి, నువ్వు హిందువువి, నువ్వు ఈ దేశంలో ఉండటానికి అనర్హుడివి అన్నటువంటిది. దాంతో అప్పటి నుంచి మాంసం తినడం బిగించేశానని స్టేట్మెంట్ ఇచ్చాడంటే అక్కడ ఏ స్థాయిలో హిందువుల మీద వ్యతిరేకత, అదే సందర్భంలో ఆ దేశం పట్లన ఉండేటటువంటి తెలివితేటలు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.